సో యో బ్రో, ఇది ట్యూటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్వలప్ చూద్దాం అనమాట. సో ఈ ఎన్వలప్ నార్మల్ ఎన్వలప్ కాదు బ్రో. సో ఇందులో 2 హోల్స్ ఉంటాయి అనమాట, ఇట్లా 2 పాకెట్స్ ఉంటాయి. ఇది ఒకటి ఎంటీ ఉంటుంది అండ్ ఇంకోటి 4 కార్డ్స్ తోటి ఫిల్ అయి ఉంటుంది అనమాట. రైట్, నువ్వు 4 కార్డ్స్ వేరే కార్డ్స్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే ఇవే సేమ్ బ్యాక్ ఉన్నాయి ఇట్లాంటివే తీసుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటివి నార్మల్గా దొరకవు. సో వేరే ఏదన్నా 4 ఏసెస్ తీసుకో, ఇట్లా పెట్టేసే ఒక బ్యాగ్లో, ఫస్ట్ బ్యాగ్లో పెట్టు. రైట్, సో ఇంకోటి ఏంటి అని అంటే నువ్వు వైట్ కలర్ ఎన్వలప్ ఏం చూస్ చేయకు, నువ్వు బ్లాక్ కలర్ ఎన్వలప్ క్యారీ అనమాట. నార్మల్గా మనకి బ్లాక్ చార్ట్స్ దొరుకుతాయి స్టేషనరీ షాప్లో. సో అందులో పోయి నువ్వు కొనుక్కొని బ్లాక్ కలర్ ఎన్వలప్ క్యారీ అనమాట. ఎందుకు అని అంటే నువ్వు ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ సైడ్కి చిన్న చిన్న హోల్స్ కనిపిస్తాయి. సో వైట్ కలర్ అయితే ఈజీగా కనిపిస్తాయి అవి. సో బ్లాక్ కలర్ అయితే నువ్వు ఇట్లా కవర్ చేయొచ్చు, ఇట్లా రెండు ఇట్లా పట్టుకొని ఇట్లా చూపించచ్చు నార్మల్గా. రైట్, సో అప్పుడు ఈ హోల్స్ కవర్ చేసే చాయిస్ చాలా ఎక్కువ ఉంటుంది, అప్పుడు మనకి హోల్స్ కనిపించవు అనమాట. రైట్, అండ్ ఇట్లా వేరే కార్డ్స్వి ఇట్లా 4 ఏసెస్ ఇలా పెడతావు కదా ఈ ఫస్ట్ దాంట్లో, అవి ఈ ఫేసింగ్ పెట్టు, ఇట్ సైడ్ ఫేసింగ్. తీసేటప్పుడు ఇట్లా డైరెక్ట్ 4 ఏసెస్ ఇట్లా తీసి ఇట్లా పెట్టేసాయి, అప్పుడు బ్యాక్ సైడ్ కనిపించకుండా ఉంటుంది అనమాట. రైట్, సో 4 ఏసెస్ తీసుకో అండ్ ఫస్ట్ పాకెట్లో ఇట్లా పెట్టేయి, ఈ ఫేసింగ్లా ఇట్లా వేసేసాయి. రైట్, సో మన సెటప్ రెడీ అయిపోయింది, ఎన్వలప్ సెటప్. సో ఫస్ట్ ఇట్లా చూపి అండ్ ఇక అయితే ఏం లేదని, ఆ తర్వాత ఎన్వలప్ తీసి సైడ్కి పెట్టేసి. రైట్, సో ఇప్పుడు మన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే 4 ఏసెస్. రైట్, సో ఈ 4 ఏసెస్ గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. సో ఇక్కడ మన దగ్గర 4 ఏసెస్ ఉంటాయి అనమాట ఇట్లా. సో ఈ 4 ఏసెస్ ఇట్లా ముందరికెళ్ళి చూస్తే ఇట్లా నార్మల్గానే ఉంటాయి, కానీ వెనకాలకెళ్ళి చూస్తే ఇట్లా మనకి వేరే కార్డ్స్ అతుకు పెట్టి ఉంటాయి అనమాట. రైట్, సో సింపుల్ నువ్వు ఏం చేయాలి అని అంటే ఏదో ఒక ఏజ్ తీసుకొని ఏదో ఒక కార్డు తీసుకొని వెనకాల ఇట్లా అతుకు పెట్టేసాయి అనమాట. ఇట్స్ వెరీ సింపుల్. రైట్, సో ఈ గిమ్మిక్ తయారు చేయడానికి అంతే. సో ఇట్లా 4 ఏసెస్ తీసుకో అనమాట. సో ఇప్పుడు మనం సెటప్ పెట్టాలి. ఈ 4 ఏసెస్ ఏడేడ పెట్టాలి అని అంటే, సో ఒక ఏసీ ఇట్లా కింద పెట్టు, ఇట్లా ఈ ఫేసింగ్లోనే పెట్టు, ఏస్ బయటికి కనిపించేటట్టు ఇట్లా ఏసీ ఒకటి ఈడ కింద అండ్ ఇంకో ఏస్ ఈడ అండ్ ఇంకో ఏస్ ఈడ అండ్ ఇంకో ఏస్ ఈడ. రైట్, సో మన సెటప్ ఇదనమాట, ఏస్ సెటప్. సో ఇట్లా 1 by 1 ఇట్లా ఏసెస్ పెట్టేసేయాలన్నమాట. రైట్, సో ఇది మనం మొత్తం టోటల్ సెటప్ అనమాట. సో ఫస్ట్ మనం ఇట్లా వస్తాం, ఒక ఫాల్స్ కట్ చేస్తాం. ఇది ఫాల్స్ కట్ అనమాట ఇట్లా. సో ఫస్ట్ ఒక ప్యాక్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్లకి, ఇంకో ప్యాక్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్లకి, కానీ ఇక్కడ ఫింగర్ పెట్టేసి, ఆ తర్వాత ఇంకోటి ఇది ఇట్లా మీద పెట్టినట్టే పెట్టి ఇట్లా కింద కొట్టేసి, మళ్ళీ ఈ ప్యాక్ తీసి ఇట్లా కింద కొట్టేసి, మళ్ళీ ఇది ఇట్లా కట్ చేసి ఇట్లా 2 సార్లు కొట్టి ఇట్లా పెట్టేసి అనమాట. రైట్, సో ఈ ఫాల్స్ కట్ నువ్వు ఒకటి నేర్చుకో అనమాట. ఫాల్స్ కట్ ఇదొకటి అండ్ ఇంకా నేను 2 ఫాల్స్ కట్ ట్యుటోరియల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేసా, అవి కూడా నేర్చుకో అనమాట. రైట్, సో ఫస్ట్ మనం ఒక ఏస్ ప్రొడక్షన్ చేయాలి. సో ఫస్ట్ ఒక ఏస్ తెప్పియాలి కదా. సో ఎట్లా తెప్పియాలంటే ఫస్ట్ రైట్ హ్యాండ్లో ఏం లేదని ఇట్లా చూపించాలి. సో ఆ చూపించే టైంలో నువ్వేం చేయాలి అని అంటే, ఈ కార్డు పింకీ బ్రేక్ పెట్టుకోవాలి. మన లాస్ట్ బాటమ్ కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు పింకీ బ్రేక్ ఇట్లా పెట్టాలి. పెట్టి ఆ తర్వాత ఇట్లా పెట్టి ఈ బ్రేక్ని ఇట్లనే మెయింటైన్ చేసి లెఫ్ట్ హ్యాండ్లో కూడా ఏం లేదని చూపించాలి. ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా కవర్ చేసి ముందలు కానీ ఇట్లా. రైట్, సో ఇది మొత్తం ఒకటేసారి వేసి ఎట్లా ఉంటుంది అని అంటే ఇట్లా ఏం లేదు ఇట్లా. ఈ బ్రేక్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని ఇట్లా వదిలేసి ఇట్లా లేపి ఇట్లా పెట్టాలన్నమాట. రైట్, సో నథింగ్ రైట్, ఒకటి వచ్చింది. సో మళ్ళీ నువ్వు ఫాల్స్ కట్ చేయి. రైట్, సో ఇంకో ఫాల్స్ కట్ కూడా ఉంటుంది, సిబిల్ ఫాల్స్ కట్. దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తా, ఇదే సిబిల్ ఫాల్స్ కట్. సో ఇదొకటి, ఇంకోటి నరుటో ఫాల్స్ కట్ అని ఉంటుంది, అది కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. అవి కొంచెం హార్డ్, నువ్వు బిగినర్ కాబట్టి నేను నార్మల్గా ఇదే వేయమంటున్నా. రైట్, సో ఇదే వేసే అనమాట నువ్వు. సో ఇట్లా వేసిన తర్వాత నెక్స్ట్ ఇది ఇన్స్టాంట్ కార్డ్ చేంజ్. రైట్, సో ఇది ఇట్లా ఇన్స్టాంట్ కార్డ్ చేంజ్ ట్యుటోరియల్ కూడా నేను ఎప్పుడో ఇచ్చిన, దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే అది చాలా టైం పడుతుంది. సో అందుకే ఇవన్నీ చిన్న మూవ్స్ అనమాట, ఇంత పెద్ద ట్రిక్లా. సో ఇవన్నీ చిన్న కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తాను అనమాట, అందులో చూసి నువ్వు నేర్చుకోవచ్చు అనమాట. రైట్, సో ఇప్పుడు ఇన్స్టాంట్ కార్డ్ చేంజ్ ఇట్లా. రైట్,
సో ఇది ఈడ పెట్టేసేయాలి. సో ఇప్పుడు మనకి సెకండ్ ఏస్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనం థర్డ్ ఏస్ చేయాలి. థర్డ్ ఏస్ చేసే కన్నా ముందు మీదికెళ్ళి ఒక కార్డు తీసి ఇట్లా కింద వేయాలన్నమాట. అప్పుడే మనకి ఇగో ఈ ఏస్ వస్తుంది. లేకపోతే మనకి ఒక కార్డు మీద ఎక్స్ట్రా ఉండిపోతుంది అనమాట ఇట్లా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక కార్డు ఇట్లా తీసి ఇట్లా వేసేయాలి. ఇది వేసేసిన తర్వాత మనం ఫాల్స్ కట్ చేయాలి మళ్ళీ ఇట్లా 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 ఇట్లా, రైట్. సో ఫాల్స్ కట్ చేసిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ థర్డ్ ఏస్ ఎట్లా ప్రొడక్షన్ చేస్తామని అంటే ఇట్లానే ఇట్లా. ఇది సెకండ్ డీల్ అనమాట. సో ఇక ఇట్లా సెకండ్ కార్డ్ని ఇట్లా పెడతాం. సో సెకండ్ డీల్ ట్యుటోరియల్ కూడా నేను డీప్గా ఇచ్చిన అండ్ వెరీ నీట్గా ఇచ్చిన. సో దాని ట్యుటోరియల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తా, అది పోయి నేను చెక్అవుట్ చేయొచ్చు అనమాట, రైట్. సో ఇట్లా పెట్టేసి ఇట్లా ఇట్స్ వెరీ సింపుల్. బట్ ఇంత సింపుల్ అయితే కాదు, నీకైతే చాలా హార్డ్. అది నువ్వు ఇంకా బిగినర్ కాబట్టి ఇది నెక్స్ట్ లెవెల్ మ్యాజిక్ ఇది. సో దీనికి నువ్వు చాలా కష్టపడాలి. సో సెకండ్ డీల్ ట్యుటోరియల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తా, చూసి మంచిగా నేర్చుకో, రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో కార్డ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, దీన్ని మళ్ళీ మనం తీసి ఇట్లా కింద వేసి ఇట్లా కొట్టేసేయాలి. మళ్ళీ నువ్వు ఫాల్స్ కట్. సో ఇప్పుడు నువ్వు నరుటో ఫాల్స్ కట్ ఇగో ఇదన్నా వేయచ్చు. దీని ట్యుటోరియల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, రైట్. సో ఇదన్నా వేయచ్చు. ఆ తర్వాత లాస్ట్కి ఒకటే వేసి ఉంటుంది. దీన్ని ఎట్లా తీసినానంటే ఇట్లా రెండు చేతులు ఇట్లా చూపెట్టి ఇట్లా అంతే. జస్ట్ మీదున్న కార్డ్ని నువ్వు ఇట్లా తీసుకోవాలి, మొత్తం కవర్ చేసి ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టేసేయాలి. ఆ తర్వాత ఇది ఇక్కడ పెట్టేసేయాలి. ఈ కార్డ్ ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టేసేయాలి. సో నువ్వు ఈ 4 ఏసెస్ ఇట్లనే నేను చేసినట్టే వేయచ్చు, లేకపోతే నీకు ఏదైనా సొంత ఐడియా వచ్చినా ఎక్కడన్నా చూసినా అట్లా కూడా వేయచ్చు అనమాట. ఎగ్జాక్ట్ ఇట్లనే వేయాలని ఏం లేదు, ఎట్లా వేసినా జస్ట్ మనకి 4 ఏసెస్ కావాలి అంతే. నువ్వు నార్మల్గా డైరెక్ట్ 4 ఏసెస్ తీసుకున్నా ఏం పర్వాలేదు, బట్ నేను జర స్టైల్ ఉంటుందని ఇట్లా వేసిన అనమాట, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ మాయం చేయాలి. సో 1 2 3 1 2 3 1 2 3 1 2 3, రైట్. సో ఇట్లా 3 3 3 3 కార్డ్స్ వేయాలి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం వేరే ఉంటుంది అనమాట మొత్తం. సో నువ్వు సింపుల్గా కూడా వేయచ్చు అండ్ హార్డ్గా కూడా వేయచ్చు. ఫస్ట్ అయితే చెప్తాను నేను. ఫస్ట్ ఈ 3 కార్డ్స్ ఇట్లా తీసుకోవాలి అండ్ దీన్ని ఇట్లా వేసేయాలి. సో ఫస్ట్ ఏస్ ఇట్లా చూపించాలి. ఏస్ చూపించేటప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఇక్కడ పింకీ బ్రేక్ పెట్టుకోవాలన్నమాట ఒక కార్డ్కి, రైట్. ఇక్కడ మనకి 3 కార్డ్స్ ఉంటాయిగా, ఒక కార్డ్కి పింకీ బ్రేక్ ఇట్లా పెట్టాలి. సో దీన్ని తీసి దీని మీద చక్కగా వేసేయాలి. సో ఇప్పుడు మనం ఏస్ ఇట్లా చూపించాలి. ఇప్పుడు ఏస్ చూపెట్టి ఇట్లా డబల్ లిఫ్ట్ చేయాలన్నమాట, రైట్. సో ఇట్లా డబల్ లిఫ్ట్ చేసి ఇట్లా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఇగో ఇది ఇట్లా ఇది కవర్ చేసుకుంటా. అంటే ఇది కొంచెం కిందికను, ఎందుకనంటే ఇది కనిపిస్తే ఏమైనా అవుతుంది అని. ఎట్లా అని అంటే సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇట్లా చూసుకోం కదా. సో ఇట్లా తీసేటప్పుడు ఇక్కడ 4 ఆఫ్ క్లబ్స్ ఉంది, ఇట్లా మూసి ఇట్లా తీసేటప్పుడు 8 ఆఫ్ హార్ట్స్ ఉంది. సో ఏమన్నా డౌట్ వస్తుంది అని నేను చెప్తున్నా. ఇగో ఇట్లా చూపి ఇట్లా తీసుకో, ఇట్లా పింకీ బ్రేక్ పెట్టు, తను డబల్ లిఫ్ట్ చేయి ఇట్లా. సో ఈ పైన కార్డు తీసేటప్పుడు ఇది కొంచెం కవర్ చేయి, ఇట్లా కవర్ చేసి దీన్ని ఇట్లా షేక్ చేసి ఇప్పుడు చూపెట్టు. ఇప్పుడు ఏం డౌట్ రాదు ఇక. చూపెట్టి కింద పెట్టేసి ఇట్లా షేక్ చేయి. ఆ తర్వాత ఇట్లా అన్నీ చూపెట్టిగా ఈ 1 2 3 అండ్ ద 4th కార్డ్ మాయం, రైట్. అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ చూపెడతాం అనమాట మనం అన్ని కార్డ్స్వి అని చెప్పి మనం ఎట్లా చూపెడతామని అంటే ఇగో ఇట్లా చూపెట్టి ఇగో ఇట్లా పైన కార్డ్ వేస్తాం, రైట్. ఏస్ కార్డ్ ఇట్లా వేసేస్తాం. మళ్ళీ 2 తీసుకొని ఇట్లా చూపెట్టి ఇట్లా వేసేస్తాం అనమాట. ఇదంతా ఫాస్ట్లో ఎట్లుంటుంది అని అంటే సో 3 కార్డ్స్ ఫస్ట్ ఇట్లా ఉంటుంది కదా. సో 3 కార్డ్స్ ఇట్లా తీసుకొని పింకీ బ్రేక్ పెట్టుకోవాలి, ఏసి ఇట్లా వేయాలి, డబల్ లిఫ్ట్. ఆ తర్వాత ఇది ఇట్లా చూపెట్టి షేక్ చేసి కింద వేసి ఇట్లా షేక్ చేసి ఆ తర్వాత 1 2 3 అండ్ ద 4th కార్డ్ మాయం అనమాట. అండ్ ఆల్ కార్డ్స్ అయిపోయాయి, రైట్. సో ఇప్పుడు సెకండ్ డేస్ ఎట్లా మాయం చేస్తామని అంటే 3 కార్డ్స్ ఇట్లా చూపించాలి సేమ్, మళ్ళీ ఇది చూపించాలి పింకీ బ్రేక్ ఇట్లా పెట్టేసేయాలి. ఏస్ మళ్ళీ చూపెట్టి ఇట్లా అండ్ ఇట్లా పెట్టి ఇది మళ్ళీ సెకండ్లో పెడతాం అన్నమాట, రైట్. సెకండ్లో పెట్టి ఇట్లా షేక్ చేసి 1 2 3 ఇట్లా తీసుకోవాలి. ఆ తర్వాత 2 ఆఫ్ స్పేడ్ అయిపోయాయి. సెకండ్ ఇది కూడా ఏస్ మాయం అయిపోయింది. అండ్ థర్డ్ ఏస్ మాయం చేయాలి. సో ఇది కొంచెం డిఫికల్ట్ అనమాట, కొంచెం కాదు చాలా డిఫికల్ట్. సో దీన్ని యాంప్స్లే కౌంట్ అంటారు. సో దీన్ని ఇట్లా సెకండ్ ప్లేస్లో పెట్టి 1 2 3 4 ఇట్లా కౌంట్ చేయాలి. సో నెక్స్ట్ టైం కౌంట్ చేసేటప్పుడు 1 2
3 4 ఇట్లా కౌంట్ చేస్తే ఏస్ కనిపించదు అనమాట. ఇది చాలా హార్డ్, ఇది నాకు నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. అండ్ దీని ట్యుటోరియల్ కూడా నేను నార్మల్గా ఇవ్వలేదు అనమాట. సో నీకు అంత కావాల్సి వస్తే నార్మల్ యూట్యూబ్లో ఎమ్స్లే కౌంట్ అని కొడితే నీకు వస్తుంది. బట్ ఇట్స్ సో డిఫికల్ట్ బ్రో, నీకు అది అవసరం లేదు. నాకు తెలిసి అయితే నా బెస్ట్ సజెషన్ ఇస్తున్నా, నీకు అది అవసరం లేదు. జస్ట్ నువ్వు నార్మల్ ఇవి ఎట్లా మాయం చేసినావో ఇది కూడా అట్లనే మాయం చేయి. ఇట్లా 3 తీసుకో అండ్ ఇట్లా పింకీ బ్రేక్ పెట్టుకో, దీన్ని ఇట్లాను రైట్. సో ఈ కార్డు తీసుకో, ఇట్లా కింద పెట్టేసి ఇట్లాను. ఆ తర్వాత 1 2 3 అండ్ 4 రైట్. ఆ తర్వాత బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇట్లా వేసేసి, ఆ తర్వాత బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇట్లా వేసేసి అనమాట. సో 3 మాయమైపోయినాయి. అండ్ ద ఫైనల్ వన్ సేమ్, ఫైనల్ వన్ ఈజ్ అ వెరీ సింపుల్. జస్ట్ ఈ కార్డ్ తీసుకో, పింకీ బ్రేక్ పెట్టుకో దీని మీద అండ్ ఇట్లా షేక్ అండ్ డబల్ లిఫ్ట్ అండ్ ఈ కార్డ్ తీసుకో, ఇట్లా అనేసి అయిపోయా. సో ఇది చేంజ్ అయిపోయింది అండ్ ఇట్లా అండ్ ఇట్లా రైట్. సో అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు లాస్ట్కి మనం ఇగో ఇట్లా ఎన్వలప్ కాడికి వస్తాం. సో ఎన్వలప్ కాడికి వచ్చి నువ్వేమి ఇది షో ఆఫ్ చేయొద్దు, జస్ట్ ఇట్లా కవర్ చేసుకో. కవర్ చేసుకొని ఇట్లా తీసి డైరెక్ట్ ఇవే తీసేయన్నమాట. నిన్ను ఎవడు అడిగాడు అందులో ఒక్క హోల్ ఉందా, ఒక పాకెట్ ఉందా, 2 పాకెట్లు ఉన్నాయా అని. జస్ట్ ఇట్లా కవర్ చేసి డైరెక్ట్ ఇగో ఇవి ఇట్లా. సో నీ దగ్గర వేరే కార్డ్స్ ఉన్నాయి అని అంటే లైట్ ఇట్లనేది, నీ దగ్గర సేమ్ కార్డ్స్ ఉన్నాయి అంటే ఇవి. సో ఇట్లా నార్మల్ ఎట్లనే తీయచ్చు అనమాట నువ్వు రైట్. సో వేరే ఉంటే ఇగో ఇట్లా కవర్ చేసి ఓన్లీ ఏసెస్ సైడే ఫేసింగ్ చేసి తీయ అనమాట. సో రైట్. ఆ తర్వాత 1 2 3 4 ఇట్లా పెట్టేసి ఏసెస్ రైట్. సో ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ బ్రో, ఇది అంత ఈజీ కాదు. నాకే నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. ఇక నీకైతే మినిమం ఎంత కాదన్నా నువ్వు 10 days కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తే కానీ నీకు రాదు. అండ్ చెప్పడానికి ఇది కొంచెం సింపుల్గానే ఉంటుంది. అండ్ నీకు చాలా ఫాల్స్ కట్స్ రావాలి, నీకు సెకండ్ డీల్ రావాలి, నీకు ఎన్నో బేసిక్స్ చాలా పర్ఫెక్ట్ వచ్చి ఉండాలన్నమాట నీకు రైట్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కమాన్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసే అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బ్రో.